गच्चीबावली के नानक रामगुड़ा में पेश आई एक खातून की इस्मत दरी और कत्ल के मामले को गच्चीबावली पुलिस ने हल करते हुए इस मामले में मुलविस मुलजिमीन को गिरफ्तार कर लिया। तफसीलात के मुताबिक गुज़िश्ता माह की 27 तारीख को गच्चीबावली पुलिस एक खातून की गुमशुदगी का मुकदमा दर्ज किया गया था। बारजा पुलिस को गुज़िश्ता माह की 29 तारीख को नानक रामगुड़ा में एक तामीराती इमारत में एक खातून का कत्ल कर देने की इत्तला दी गई, जिस पर पुलिस ने मुकामी वाक़े पर पहुंचकर ज़ाबिते की कार्रवाई करते हुए तहकीकात का आगाज कर दिया। पुलिस ने तहकीकात के दौरान सीसीटीवी फुटेज की मदद से इस्मत दरी और कत्ल मामले में मुलविस मगरबी बंगाल से ताल्लुक रखने वाले अहम मुल्जिम श्यामल राय और इसके 2 दोस्तों को गिरफ्तार करके अदालती तहवील में दे दिया। మనకి మాదాపూర్ పోలీస్ స్టేషన్లో లాస్ట్ మంత్ 28th ఈవినింగ్ అరౌండ్ 6:15కి ఒక వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు వాకింగ్ చేస్తూ ఉంటే ఒక అన్నోన్ పర్సన్ వెనకాల నుంచి వచ్చి చైన్ స్నాచింగ్ చేసి అక్కడ ఉన్న ఓపెన్ ప్లేసెస్ ఉంటాయి హిల్లాక్స్ దాంట్లోకి పరిగెత్తడం జరిగింది. సో దాని తర్వాత చైన్ స్నాచింగ్ కనుక హస్బెండ్ ప్లస్ లోకల్ పోలీస్ అందరు కూడా ట్రై చేశారు. బట్ ఆ సమయంలో చీకటి కావడం వల్ల వీ కుడ్ నాట్ ట్రేస్ ది అక్యూజ్డ్. సో ఇదే విధంగా ఇంకో కేసు అల్లాపూర్ పిఎస్ లిమిట్స్లో జరిగింది. అది ఎప్పుడంటే ఏప్రిల్ 13th రోజు ఒక చైన్ స్నాచింగ్ జరిగింది. సో చైన్ స్నాచింగ్ అయినాక లోకల్ పోలీసు ప్లస్ సిసిఎస్ పోలీసు మన నరసింహారెడ్డి గారు సిసిఎస్ అడిషనల్ డీసీపీ గారు ప్రత్యేకంగా 3 టీమ్స్ పెట్టారు. మన ఎల్ఎండ్ఓ నుంచి ఒక 3 టీమ్స్ పెట్టాము. సో ఈవినింగ్ నుంచి నెక్స్ట్ డే అట్లా అన్నీ కూడా మనము ఎక్కడెక్కడ ఎస్కేప్ రూట్స్ చైన్ స్నాచింగ్ చేసినప్పుడు ఎక్కడెక్కడ వెళ్తారు ఎస్కేప్ రూట్స్ ప్లస్ అతను ధరించిన క్లాత్స్ ఉంటాయి కదా సీసీ ఫుటేజ్తోని ఐడెంటిఫికేషన్ కోసం చాలా టీమ్స్ పెట్టాము. చాలా టీమ్స్ పెట్టినా కూడా ఇమ్మీడియట్లీ మనకి దొరకలేదు అతను. సో ఇదే విధంగా మన టీమ్స్ హ్యూమన్ ఇంటెలిజెన్స్ అన్నీ వెరిఫై చేసుకుంటూ వెళ్తున్నప్పుడు మన సిసిఎస్ అండ్ ఎల్ఎండ్ఓ టీమ్స్ ఇద్దరు కూడా కలిసి పనిచేసినప్పుడు ఒక క్లూ దొరికింది. ఆ క్లూ ప్రకారము మనము మహిపాల్ అనే ఒక అతన్ని మనము అప్రిహెండ్ చేయడం జరిగింది. అప్రిహెండ్ చేశాక అతన్ని ఇంట్రాగేట్ చేసినప్పుడు ఫస్ట్ మన మాదాపూర్ పోలీస్ స్టేషన్ లిమిట్స్లో ఏదైతే చైన్ స్నాచింగ్ ఉందో అది ఒప్పుకున్నాడు. ఫర్దర్ ఇంట్రాగేషన్లో అల్లాపూర్ కూడా ఇతను చేసినట్టు తెలిసింది. సో 2 కేసుకి సంబంధించిన ప్రాపర్టీ కూడా మనం రికవరీ చేశాము. రికవరీ చేసి ఈరోజు మనం రిమాండ్ చేయడం జరుగుతుంది. ఇవన్నీ కూడా మన సిసిఎస్ టీమ్స్ అండర్ అడిషనల్ డీసీపీ నరసింహారెడ్డి గారు, అలానే ఎల్ఎండ్ఓ టీమ్స్ అడిషనల్ డీసీపీ నరసింహారెడ్డి గారు ప్లస్ ఏసీపీ శ్రీనివాస్ గారు వీళ్ళందరి ఆధ్వర్యంలో మన టీమ్స్ అన్ని డిటెక్ట్ చేశాయి. దీంట్లో గుడ్ వర్క్ చేసిన వాళ్ళు వచ్చేసి మన డిటెక్టివ్ ఇన్స్పెక్టర్ వెంకట్, తిరుపతి ఎస్హెచ్ఓ మాదాపూర్, శ్రీనివాసులు ఇన్స్పెక్టర్ సిసిఎస్ అండ్ దేర్ టీమ్ మెంబర్స్ వీళ్ళంతా కూడా పర్సనల్ సూపర్విజన్ అండ్ పర్సనల్ ఎఫర్ట్స్ వల్ల మనం ఈ చైన్ స్నాచర్ని పట్టుకోవడం జరిగింది. సో ఒక అప్పీల్ పబ్లిక్ ఏంటంటే ఇలాంటివి అయినప్పుడు ఇమ్మీడియట్లీ ఒకటి డయల్ 100కి చేయాలి. చాలామంది ఏం చేస్తారంటే చైన్ స్నాచింగ్ అయిన ఒక షాక్లో ఉండిపోయి హాఫ్ అన్ అవర్ 1 అవర్ వరకు ఎవరికి చెప్పకుండా ఉండడం జరుగుతుంది. సో ఇమ్మీడియట్లీ 100 కాల్ చేసినట్టయితే మన లోకల్ పెట్రోల్ వెహికల్స్ కానీ వచ్చేసి అప్రిహెండ్ చేయడం జరుగుతుంది అక్యూజ్ని.